హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకు బంద్ చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశ ప్రజలకు బిగ్ అలర్ట్. ఈ నెలలో భారత్ బంద్ ఉండనుంది. ఫిబ్రవరి 12వ తేదీన భారత్ బంద్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా, ఇండియా మధ్య ట్రెండ్ డీల్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ డీల్ను నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 12వ తేదీన భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు అఖిల భారత కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా సంఘాలు కీలక ప్రకటన చేశాయి. ఇక ఫిబ్రవరి 12వ తేదీన భారత్ బంద్ ఉండనుంది. అమెరికా, ఇండియా మధ్య జరిగిన ఒప్పందం కారణంగా భారతీయ రైతులు, పాడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే రైతులు ఆందోళన చెందుతున్నారు. భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ భారత్ బంద్లో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనను చేపట్టాలని రైతు సంఘాలు ఆదేశాలు జారీ చేశాయి. అన్ని రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇక అమెరికా, భారత్ మధ్య ట్రెండ్ డీలు వల్ల ప్రధాన వస్తువులు, సేవలపై సుంకాలు తగ్గుతాయని, దీనివల్ల భారతదేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రైతులకు మాత్రం ఈ వాణిజ్య ఒప్పందం వల్ల నష్టం జరిగే అవకాశం అయితే ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. భారత వ్యవసాయాన్ని అమెరికా బహుజాతి సంస్థలు పూర్తిగా అప్పగించడమే అమెరికా భారత్ ట్రెండ్ డీల్ అని ఆరోపిస్తున్నాయి. ఇక ఈ ట్రెండ్ డీల్ ఒప్పందం వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్ చేపడుతున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా కిసాన్ సభ నేత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల రైతులతో పాటు పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఇక ఎండిన డిస్టర్లర్ల ధాన్యాలు, పశుగ్రాసం కోసం ఎర్రజొన్న, సోయాబీన్ నూనె వంటి వస్తువులకు మార్కెట్ను తెరవటం ద్వారా వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమపై ఎఫెక్ట్ పడుతుందని స్పష్టం చేశారు. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్తో భారత్ చేసుకున్న ఒప్పందాలు దేశానికి ఉపయోగకరంగా లేవన్నారు. వారి సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఇది జరిగాయని విమర్శించారు. ఇక ఈ నెల 12వ తారీఖున చేపడుతున్న భారత్ బంద్ దేశవ్యాప్తంగా జరుగుతోందని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. రైతులందరూ ఈ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ బంద్లో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దేశ ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని తెలిపారు. ఆ రోజు ట్రంప్, ప్రధాని మోదీ వాణిజ్య ఒప్పందం గురించి సోషల్ మీడియాలో ప్రకటించారు. ట్రంప్ మాట్లాడుతూ, మోడీతో మాట్లాడటం గౌరవంగా ఉందని, ఆయన తన గొప్ప స్నేహితులలో ఒకరని అన్నారు. రష్యన్ చమురు కొనుగోలును ఆపటానికి అమెరికా లేదా వెనుజులా నుంచి చాలా ఎక్కువ కొనుగోలు చేయడానికి ప్రధాని మోదీ అంగీకరించారని ట్రంప్ వెల్లడించారు.